మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను చెప్పబోయేది డిసెంబర్ 1991 సంవత్సరంలో పుట్టిన జాతకం. మరి ఆ రోజు ఈయన పుట్టిన సమయానికి లగ్నం కుంభలగ్నం అయ్యింది. రాశి మిథున రాశి, నక్షత్రం రాహు. మరి ఈ విధంగా లగ్నంలో గ్రహాలు లేవు. లగ్నాధిపతి వ్యయస్థితి అంటే 12వ భావస్థితి. ఇది స్వక్షేత్రం. అయితే లగ్నాధిపతి శ్రవణ నక్షత్రంలో ఉన్నారు. శ్రవణ నక్షత్రం అధిపతి చంద్రుడు 6వ రాశి షష్టాధిపతి నక్షత్రంలో ఉన్నారు. చంద్రుడు ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నారు. కేతు కూడా ఆర్ద్ర నక్షత్రంలో ఉన్నారు. కుజుడు జ్యేష్ఠ, బుధుడు అనురాధ లగ్నాధిపతి నక్షత్రం ఉన్నారు. బుధుడు, రవి భగవానుడు మూలా నక్షత్రం, రాహు మూలా నక్షత్రం, రవి కూడా మూలే. గురుడు పుబ్బా నక్షత్రం, శుక్రుడు స్వరాశినికి విశాఖ నక్షత్రం. ఇది భాగ్యరాశి. లగ్నాధిపతి శని భగవానుడు, భాగ్యాధిపతి శుక్రుడు, పంచమాధిపతి బుధుడు. లగ్న పంచమ భాగ్యాధిపతులు దశలు వస్తే మంచిది. లగ్న పంచమ భాగ్యాధిపతులు 100% మంచి ఫలితాలను ఇస్తారు. మరి ఇది ఒకరి ప్రశ్న ఏంటి అంటే, లగ్నాధిపతి వ్యయస్థితి పొందితే మంచా చెడా? మరి అది శత్రు రాశి అయితే ఏంటి పరిస్థితి? స్వరాశి అయితే ఏంటి? మిత్ర రాశి అయితే ఏంటి? ఇప్పుడు ఈయనకి లగ్నాధిపతి శని భగవానుడు తన స్వక్షేత్రంలోనే, లగ్నాధిపతి శని భగవానుడు కుంభరాశికి వాయుతత్వం, ఇది భూతత్వం. మరి వ్యయస్థితి ఈయనకి మరి శని మహాదశ చిన్నప్పుడే వచ్చేసింది. ఇప్పుడు శని మహాదశ రాహువు 4వ పాదం కాబట్టి 2.5 సంవత్సరాలే ఉన్నారు. మరి గురుడు 2011 వరకు గురు మహాదశ, అంటే ఈయనకి సుమారు 20 సంవత్సరాలు వచ్చాయి. మరి తర్వాత శని మహాదశ, ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూ ఉన్న దశ. ఈయన లగ్నాధిపతి శని భగవానుడు కాలపురుష కుండల చక్రానికి ఇది 11వ రాశి, లాభరాశి. మరి 10వ రాశి రాజ్యరాశి. మరి ఈయన లాభరాశి, లగ్నాధిపతి వ్యయస్థితి. అందువల్ల ఈ శని మహాదశ వచ్చేటప్పటికి ఈ వ్యక్తి దూరదేశం వెళ్ళి చదవడానికి వెళ్ళి ఉన్నారు. అది కూడా మంచి రాజయోగమైన చదువు, డాక్టరేట్. ఇప్పుడు ఈరోజు ప్రశ్న సమాధానం. లగ్నాధిపతి స్వరాశిలోనే స్థితి పొంది వ్యయ రాశిలో స్థితి పొందారు. ఇది అద్భుతమైన రాజయోగం. మరి అదే శత్రురాశి అయితే ఎలా అండి? శత్రురాశి అన్నప్పుడు మేషలగ్నం అనుకోండి, లగ్నాధిపతి వ్యయస్థితి అంటే ఇది శత్రురాశి అవ్వదు. మీనరాశి, గురుపాలిత గ్రహాలు ఇద్దరు. అయితే కాలపురుష కుండల చక్రానికి ఇది నిజంగానే వ్యయరాశి. అప్పుడు కూడా వీరు కూడా ఉన్న ఊరికి దూరంగా వెళ్తారు. మరి వృషభ లగ్నం అనుకోండి, వృషభ లగ్నాధిపతి వ్యయస్థితి అంటే వీరిద్దరూ శనిపాలిత గ్రహం, గురుపాలిత గ్రహం అయ్యారు. ఇది కాలపురుష కుండల చక్రానికి మొదటి రాశి. గమనించండి. అంటే ఇది కూడా మంచిదే. మరి మిథున రాశి, మిథున లగ్నం అయ్యి లగ్నాధిపతి వ్యయస్థితి పొందితే కాలపురుష కుండల చక్రానికి ఇది
ద్వితీయ రాశి. ఇది కూడా వెరీ గుడ్. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ మిత్రులు గమనించండి. మరి చంద్రుడు లగ్నాధిపతి, ఈయన మిథున రాశిలో స్థితి పొందాడు. లగ్నాధిపతి మిథున రాశిలో స్థితి పొందారు. కాలపురుష కుండల చక్రానికి ఇది 3వ రాశి, అంటే ధైర్య సాహసాల రాశి. అంటే వీరు మొత్తం వీరి ధైర్య సాహసాల మీద ఆధారపడి ఉంటుంది. ఇలాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సింహరాశి. సింహలగ్నం, లగ్నాధిపతి వ్యయస్థితి. ఇది కాలపురుష కుండల చక్రానికి చతుర్థ రాశి. మరి ఈ చతుర్థ రాశి అన్నప్పుడు భూమి, భవన, వాహనాలు ఇవన్నీ కూడా వస్తాయి. అంటే ఉన్న గ్రామమే సూచిస్తుంది. అయితే ఉన్న గ్రామంలో ఇది ఇద్దరు మిత్ర రాశులే. వీళ్ళిద్దరూ కష్టపడి ఇలా ఉండడం వల్ల కష్టపడి అన్నీ సాధిస్తారు. అందుచేత మీ లగ్నాధిపతి స్వరాశి అయితే ఒకలా ఉంటుంది, మిత్ర రాశి అయితే ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు కన్యా లగ్నం తీసుకోండి. కన్యా లగ్నం, లగ్నాధిపతి వ్యయస్థితి. ఇది పంచమ రాశి కాలపురుష కుండల చక్రానికి. దీనికి గురుడు. ఇది కాలపురుష కుండల చక్రానికి షష్ఠ రాశి. షష్ఠ రాశి, షష్ఠాధిపతి వెళ్ళి పంచమ రాశిలో. మరి దీనికి భావకారకుడు కుజుడు. మరి వీళ్ళిద్దరూ కారకులు మిత్రులే. అయితే రాశి అధిపతులు మిత్రులు కాదు. కానీ వీరి జీవితం ఏంటి అంటే కొంచెం ఆరోగ్య సమస్యలు, రుణాలు ఇవన్నీ పరంగా నడిచి ఉంటుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లగ్నాధిపతి దశ యోగిస్తుంది 100%. ఆయన 50-50 అయినా యోగాన్ని ఇచ్చి తీరాలి. మరి ఇలా వ్యయస్థితి పొందినప్పుడు కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అలాగే ఏ నక్షత్రంలో స్థితి పొందారో ఆ నక్షత్రాధిపతి మీకు లగ్నంలో ఏ భావకారకుడు అయ్యాడు దాన్ని బట్టి కూడా ఫలితాలు నక్షత్రం అందిస్తూ ఉంటుంది. ఇలాగా లగ్నాధిపతి ఉన్న రాశి. ఇప్పుడు ఇక్కడ 4-5 రాశులు కర్కాటక సింహాలు ఒకే రాశులు గుర్తుపెట్టుకోండి. వృషభ తులలు 2 రాశులు, వృచ్చికం మేషం 2 రాశులు. ఇలాగా ఇక్కడ చూడండి, మొత్తం జాతక చక్రంలో గమనించండి, కుంభలగ్నం, మకర లగ్నం ఈ 2 పక్క పక్కనే ఉంటాయి. ఒక్క శని భగవానుడికే వచ్చింది అది. అంటే ఇవి ప్రత్యేకమైన లగ్నాలు. ప్రత్యేకమైన లగ్నాలు ఇవి ఈ 2. ఎందుకు అంటే మొత్తం కాలపురుష కుండల చక్రంలో ఇలాగ పక్క పక్కనే వచ్చే రాశి ఒక్క శని భగవానుడికి ఇచ్చారు. అది కర్మఫలదాత. అంటే మనం ఏ పని చేస్తామో దానికి ఆ కర్మకి ఫలాన్ని ఇచ్చేవాడు కర్మఫలదాత. మరి ఇదంతా లాభమా నష్టమా అనేది కుంభరాశిలో లాభస్థానం కాబట్టి ఆయనకి కుంభరాశి తన పక్కనున్న రాశి. మరి కాలపురుష కుండల చక్రాన్ని 10వ రాశి భావకారకుడు బుధుడు, 11వ రాశి భావకారకుడు గురుడు. అంటే కుంభలగ్నానికి గురుడు చాలా ప్రధానం. గురుగ్రహం. ఈ గురుగ్రహం ఈ కుంభలగ్నం మీద ఆధిపత్యం వహించి ఉంటుంది. అయితే ఈ కుంభలగ్నానికి గురుడు ఈయనకి సప్తమంలో స్థితి పొంది డైరెక్ట్గా ఆస్పెక్ట్ చేస్తున్నారు. ఈ వ్యక్తి చాలా నిజాయితీ, అలాగే స్ట్రైట్ ఫార్వర్డ్, అలాగే శుచి శుభ్రత
ఇవన్నీ కలిగి ఉంటారు ఈ వ్యక్తి. మరి పంచమరాశి ఇది కూడా కాలపురుష కుండల చక్రాన్ని పంచమరాశి అయింది. దీని భావకారకుడు గురుడు. మరి ఈ గురుడు సింహరాశిలో మిత్రరాశిలోని స్థితి పొందారు. అయితే ఇక్కడ గమనించండి, గురు భగవానుడు ఇది ఇది కామ త్రికోణం. అంటే గురుడు అర్ధ త్రికోణంలో ఉంటే మంచి ఫలితాలు అందిస్తాడు. అంటే 1, 5, 9 కామ త్రికోణం అనేటప్పటికి గురుడికి ఏ డిపార్ట్మెంట్ ఉంది? గురుడికి ఏ డిపార్ట్మెంట్ ఉంది? ధనుస్సు రాశి, అగ్నితత్వపు రాశి, మరి అర్ధ త్రికోణం. అంటే ధర్మము, జ్ఞానము, బుద్ధి ఇవన్నీ. మరి ఈయన కామ త్రికోణంలో పడడం వల్ల ఈయనకి గురు మహాదశ అంతగా చిన్నప్పుడే అయిపోయింది. చదువులో అయితే బాగానే ఉంది. అంత పెద్దగా యోగించడం జరగదు. అంటే గురుడు సింహరాశిలో ఉన్న గురు రాశే అయినప్పటికీ గురుడు అంటే ఆ దశ అంతా బాధలు, ఇబ్బందులు లేకుండా నడిచి చదువుకోవడం జరిగింది. గురుదశలో అయితే ఉద్యోగం రాలేదు. మరి ఈ గురుడు ఎవరి నక్షత్రంలో స్థితి పొందారండి? పుబ్బా నక్షత్రం. అంటే భాగ్యాధిపతి నక్షత్రంలో స్థితి పొందారు. ఈ లగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు నక్షత్రంలో స్థితి పొందారు. అలాగే ఎట్ ఏ టైం ఈ శుక్ర భగవానుడు కూడా విశాఖ నక్షత్రం గురుడు నక్షత్రంలో స్థితి పొందాడు. గురుడు ఈ లగ్నానికి ద్వితీయాధిపతి, లాభాధిపతి. ద్వితీయ లాభాధిపతి న్యూట్రల్. కాకపోతే ఒకరికి ఒకరు పరివర్తన చెంది నక్షత్రంలో స్థితి పొందారు. ఒకరికొకరికి సపోర్టు బాగానే ఇచ్చుకుంటారు. అలాగే భాగ్యాధిపతి భాగ్యస్థితి చాలా మంచిది. శుక్ర మహాదశ అద్భుతంగా ఉంటుంది. మరి శని మహాదశ తర్వాత బుధ మహాదశ, బుధుడు దశమంలో స్థితి పొందారు. ఇది కూడా బాగానే ఉంటుంది. చూడండి, చంద్ర రాశి అధిపతి బుధుడు 1, 2, 3, 4, 5, 6 చంద్ర రాశి అధిపతి అయిన బుధుడు చంద్రుడి నుంచి 6వ స్థానంలో ఉన్నారు. 1, 2, 3, 4, 5 6వ స్థానంలో ఉన్నారు. బుధ మహాదశ యోగిస్తుంది. మరి బుధుడు కుజునితో కలిసి ఉన్నారు. కుజుడు స్వక్షేత్ర స్థితి. ఇక్కడ కుజుడు దశమాధిపతి దశమలో తృతీయ దశమాధిపతి కుజుడయ్యారు. స్వక్షేత్ర స్థితి కుజుడితో ఉన్నారు. అయితే కుజుడు కంబషన్ అంటే వీళ్ళిద్దరూ దగ్గరగా ఉన్నారు. అయితే కుజుని బలం మొత్తం బుధుడు తీసుకున్నారు. తీసుకుని కుజు ఫలితాలు కూడా బుధుడు అందిస్తూ ఉంటారు. మరి ఈ బుధుడు ఎవరి నక్షత్రంలో స్థితి పొందారు చూద్దామండి. బుధుడు అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం ఎవరిది? లగ్నాధిపతి నక్షత్రం. మళ్ళీ లగ్న వ్యయాధిపతి నక్షత్రంలో బుధుడు స్థితి పొందారు. ఎవరు? ఈ లగ్నానికి పంచమాధిపతి, అష్టమాధిపతి అయ్యారు. అంటే వీరికి బుధ మహాదశ యోగిస్తుంది. అయితే మళ్ళీ లగ్నాధిపతి దశే కాబట్టి వీరు ఉద్యోగంలో రాణింపు, పేరు ప్రతిష్టలు అన్నీ ఉంటాయి వీరికి. అలాగే లగ్నాధిపతికి దశమాధిపతికి సంబంధం వచ్చినప్పుడు వీరు ఉద్యోగం ద్వారానే ఎక్కువగా ధన సంపాదన వీరికి ఉంటుంది. మరి ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతున్న దశ మాత్రం శని మహాదశ. శని మహాదశ శ్రవణ నక్షత్రంలో ఉంది కాబట్టి శని భగవానుడు వ్యయస్థితి ఈయనకి కొన్ని సమస్యలు వచ్చి నా దగ్గరికి జాతకం రావడం జరిగింది. అయితే చదువులోనే ఈయనకి శ్రవణ నక్షత్రం ఎవరి నక్షత్రం? షష్ఠాధిపతి నక్షత్రం. షష్ఠాధిపతి నక్షత్రం కాబట్టి మొత్తం అన్నీ కూడా సాధించే, అంటే రుణాలైతేనేమి, శత్రు రుణ రోగాలు అనుకుంటాం. ఇందులోనే మనం
6వ భావం నుండి మన నిత్య జీవితం, అలాగే మనం నిత్యం పోరాడే జీవితం ఇవన్నీ కనిపిస్తాయి. మరి శ్రవణ నక్షత్రం షష్టాధిపతి అవ్వడం వల్ల, షష్టాధిపతి నక్షత్రంలో శని భగవానుడు ఉండడం వల్ల ఇది కూడా మంచిదే. శని చంద్రుల కాంబినేషను కొన్ని విధాల మంచిది కాదని చెప్తారు, మరి కొన్ని విధాల మంచిదే. మరి ఈయన శ్రవణ నక్షత్రంలో ఉండడం వల్ల, షష్టాధిపతి అవ్వడం వల్ల చికాకులతో కూడిన విదేశాలలో కొన్ని అనుభవించడం జరిగింది. ఎట్ ఏ టైం అదే టైంలో శని భగవానుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు, అంటే శని మీద శని వచ్చారు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందులు. మరి చంద్రుడి నుంచి ఈయన అష్టమ స్థానం, అంటే అష్టమంలో సంచారం జరిగింది ఆ టైంకి. అంటే శని భగవానుడు అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని అని చెప్తుంటారు కదా. అష్టమ శనిలో వీరికి కొన్ని ఇబ్బందులు రావడం జరిగింది. ఇప్పుడు కుంభలగ్నంలో శని భగవానుడు ప్రవేశం ఇప్పుడు బాగానే ఉంది. అయితే వీరికి మాత్రం ఉద్యోగ స్థితి లేటు. ఉద్యోగం అనేది వీరికి లేట్ అయ్యింది వీరి జీవితంలో, చదువు కారణంగా. అంటే చదువు ఆగిపోవడం, ఫెయిల్ అయిపోవడం అవేమీ కాదు. మరి వేరొక అంటే చదువుతూనే ఉన్నారు అంతే తప్ప ఏం కాదు. వీరికి ఈ శని మహాదశ ఇలాగా మంచే గాని అందులో ఇబ్బందులతో కూడి ఉంది. ఎందుకు? లగ్నాధిపతి వ్యయస్థితి. లగ్నాధిపతి వ్యయస్థితి, లగ్నాధిపతి వ్యయస్థితి, మరి 12వ అధిపతి 12వ రాశిలో చాలా వీడియోల్లో చెప్పాను. ఇది విపరీత రాజయోగం. అంటే విపరీత రాజయోగం అంటే చాలా విపరీతం అంటేనే అర్థమవుతుంది. మీరు విపరీతంగా కష్టపడి సాధిస్తారు, కానీ రాజయోగాన్ని అందిస్తారు. అయితే ఈ శని భగవానుడు మాత్రం శ్రవణ నక్షత్రంలో ఉండడం వల్ల, షష్టాధిపతి నక్షత్రంలో ఉండడం వల్ల దీనికి కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి. అయితే మరి మంచా చెడా అండి? 100% మంచే. కాలపురుష కుండలి చక్రానికి దశమాధిపతి అయ్యారు ఈయన. దశమ క్షేత్రంతో లగ్నాధిపతికి ఏర్పడింది. మరి ఈ దశమ కారకుడు బుధుడు మళ్ళీ శని భగవానుడు నక్షత్రంలోనే ఈ అబ్బాయికి ఉన్నారు. అందుచేత వీరికి చాలా తెలివితేటలు ఉన్నాయి. చూడండి, మొన్న ఒక వీడియోలో చెప్పాను, చంద్రకేతువులు కాంబినేషన్ ఉంటే ఇలాంటి వాళ్ళు రీసెర్చ్ రంగంలో సాధిస్తారు. అయితే వీళ్ళకి విపరీతమైన ఆలోచనలు, అందరూ ఒకటి చెప్తే వీరు వేరే రకంగా చెప్తారు. చెప్పడం అంటే అది ఇబ్బందికరమైనది కాదు, మంచిదే. కానీ వీరి ఆలోచనలు ఇలా ఉంటాయి. చంద్రకేతువులు కలిసి ఉండడం వల్ల. చంద్రుడు మనఃకారకుడు, కేతువు మరి ఏదైనా కట్ చేసే బుద్ధినిచ్చే కారకుడు. అలాగే కేతువు అంటే ఎవరు? వైరాగ్యం. అలాగే ఈ అబ్బాయి జాతకంలో రవి రాహువులు కూడా కలిసి ఉన్నారు. లాభస్థితి, రవి రాహువులు కలిసి ఉన్నారు. లాభస్థితి, రవి రాహువులు కలిసి ఉండడం వల్ల వీరికి ఈగో అనేది ఎక్కువ ఉంటుంది. అది కూడా లగ్నాధిపతి వ్యయ స్థితి. 12వ భావంలో మొన్న ఒకరు అడిగిన ప్రశ్న, పాపగ్రహాలు ఉంటే మంచిదేనా? 12వ భావంలో పాపగ్రహాలు ఉంటే 100% మ్యారేజ్ లేటు ఉంటుంది. ఇది 12వ భావం వ్యయస్థానం,
అలాగే బెడ్ కంఫర్ట్ స్థానం కాబట్టి ఇవన్నీ కొంచెం లేటే ఉంటుంది. 12వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నట్లయితే కొంచెం బెడ్ కంఫర్ట్స్ అనేది లేట్‌గా ఉంటుంది. అదే 12వ స్థానాధిపతి 12లోనే అది శుభగ్రహం అయితే చాలా మంచిది. మరి పాపగ్రహం అయితే కొన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. 100% ఉంటుంది. మరి ఇది ఒకరి ప్రశ్న. 12వ స్థానంలో పాపగ్రహం ఉంది మంచా చెడా? అది మీ లగ్నానికి ఆ పాపగ్రహం ఏ భావాధిపతి అయ్యాడు? దాన్ని బట్టి చూడండి. చతుర్థాధిపతి ఈ లగ్నానికి చతుర్థ భాగ్యాధిపతి శుక్రుడు ఒకవేళ 12వ స్థానంలో ఉన్నాడనుకోండి. మరి చతుర్థాధిపతి కూడా 12వ స్థానంలో ఉండే లగ్నానికి దూరదేశాలు వెళ్తారనేది 100% ఉంటుంది. అయితే శుభగ్రహం అయ్యింది. అలా అయినప్పుడు వీరు అన్ని విధాలుగా భోగభాగ్యాలు అనుభవిస్తూ తొందరగా వివాహం అయ్యి ఉంటుంది. ఇక్కడ మారిపోతుంది. అలా ఉంటుందన్నమాట. అందుకని పాపగ్రహం ఉంటే కొంచెం మ్యారేజ్ లేట్ ఉంటుంది. కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి. విపరీత రాజయోగం. అసలా 6లో గాని గుర్తుపెట్టుకోండి. షష్ఠ, అష్టమ వ్యయాలలో గ్రహాలు లేకుండా ఉండే జాతకం వెరీ గుడ్ జాతకం. వెరీ గుడ్ అంటే వీళ్ళకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అన్ని పనులు తొందరగా జరిగిపోతాయి వీరికి. ఎందుకంటే 6 చూడండి షష్ఠ, అష్టమ వ్యయాలు కష్టపెట్టే స్థానాలు. మరి ఇందులో గ్రహాలు ఉన్నాయి అంటే అర్థం ఏంటండి? మీకు 12 భావాలలో ఈ 12 భావాల్లో ఏదో భావానికి సంబంధించిన వారయ్యి ఉంటారు కదా! అంటే మంచి స్థానాలకు ఆధిపత్యం వహించిన వారు 6తో గాని, అష్టమంతో గాని, 12తో గాని సంబంధం పెడితే అది కొంచెం ఇబ్బందే. అయితే ఇక్కడ 6వ స్థానాధిపతి 6లో ఉన్నా, అష్టమాధిపతి అష్టంలో ఉన్నా, వ్యయాధిపతి వ్యయంలో ఉన్నా ఇది విపరీత రాజయోగం. వీరికి కూడా వేరే భావంతో సంబంధం ఉంటుంది. ఒక్క సంబంధం లేని గ్రహాలు రవిచంద్రులు ఒక్కరే. ఈ రవిచంద్రులకి చూడండి కుంభ లగ్నానికి చంద్రుడు 6వ భావాధిపతి, మీన లగ్నానికి రవి 6వ భావాధిపతి. ఈ గ్రహాల రెండిటికి ఇంకా వేరే భావాలతో సంబంధం ఉండదు. వేరే భావాలతో సంబంధం ఉండదు. అయితే వీరు 6వ భావాధిపతి 6లో ఉంటే ఇది విపరీత రాజయోగం. 6వ భావాధిపతి 6లో ఉంటే ఇది విపరీత రాజయోగం. అంటే ఈ లగ్నాలకి ఇక్కడే ఉన్నట్లయితే. మరి ఈ కుంభ లగ్నానికి 6వ భావాధిపతి ఎక్కడున్నారండి? చూడండి. ఈ కుంభ లగ్నానికి 6వ భావాధిపతి చంద్రుడు పంచమంలో ఉన్నారు. చంద్రుడు పంచమంలో కేతువుతో కలిసి ఉన్నారు. అంటే పంచమం అన్నటప్పటికి జ్ఞానం, మరి అదృష్టం, మరి సంతానం వీటన్నిటికీ వస్తుంది కాబట్టి వీరికి సంతాన విషయంలో వారికే స్వయంగా కొన్ని డౌట్స్ ఉంటాయి. వారికి సంతాన విషయంలో ఇలాంటి వారికి అలాగే ఏదైనా సరే షష్టాధిపతి అవడం వల్ల షష్టాధిపతి ఇప్పుడు చాలా వీడియోల్లో చెప్పి ఉన్నాను గమనించండి. ఏదైనా ఒక గ్రహం తన రాశి నుంచి వెనక నుండి ఉంటే ఆ గ్రహం కొంచెం ఇబ్బందులనే ఇస్తుంది. మంచి అయితే ఇవ్వదు. తన రాశి నుంచి ముందు రాశికి ఉండాలి. అది శత్రు రాశి అయినా మిత్ర రాశి అయినా. వెనకనుంటే కొంచెం ఇబ్బందే, మంచినైతే అంతగా ఇవ్వదు. అందుచేత మీ 6వ భావాధిపతి ఏ భావాలతో సంబంధం పెట్టుకున్నారు, మీ అష్టమాధిపతి ఏ భావాలతో సంబంధం పెట్టుకున్నారు, మీ వ్యయాధిపతి ఏ భావాలతో సంబంధం కలిగి ఉంది చూసుకోండి.
ఆ భావాల మీద కొంచెం ఇబ్బందికరంగా సంఘటనలు ఉంటాయి. అందుకే అసలు 6వ భావాధిపతి, 8వ భావాధిపతి, 12వ భావాధిపతికి లగ్న పంచమ భాగ్యాధిపతులు ఇంకెవరైనా వచ్చి ఉంటే అది వేరే విషయం. ఆయనొచ్చి ఈ లగ్నంతో గాని, పంచమంతో గాని, భాగ్యంతో గాని కనెక్షన్ ఉన్నప్పుడు ఈ గ్రహాలు ఆ జాతకం అనేది కొంచెం ఎక్కువగా పరిశీలించి చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ లగ్నాధిపతి వ్యయస్థితి అంటే మరి 12వ భావాధిపతి కూడా అయ్యాడు కదా! 100% వీరి జీవితంలో కొంచెం ఒడిదుడుకుల్ని సాధిస్తూ పైకి రావాల్సి ఉంటుంది. లగ్నాధిపతి అవ్వడం వల్ల వీరికి వీరే ఎక్కువగా శ్రమ పడతారు. వీరికంటూ తల్లిదండ్రుల సహాయం ఉన్నా ఆర్థికంగా వాళ్ళు పెద్దగా సహాయం చేయలేకపోవచ్చు. వారికి వారే ఆర్థికంగా అయినా, చదువు పరంగానే ఏదైనా ఆ అబ్బాయికి ఆ అబ్బాయే పైకి రావాల్సి ఉంటుంది. ఎందుకు? లగ్నాధిపతి అవ్వడం వల్ల. అలాగే ఇక్కడ లగ్నకారకుడు చూడండి రవి భగవానుడు. ఎవరికైనా లగ్నకారకుడు రవి భగవానుడు మరి రాహుతో కలిసి ఉన్నారు. ఇది కూడా కొంచెం ఇబ్బందికరమైన సంఘటన. అలాగే ఒక్క గురుడు మాత్రం కుంభలగ్నంకి కాలపురుష కుండల చక్రానికి కుంభలగ్నానికి గురుడు కాబట్టి ఈ గురుడు లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి వీరికి అన్ని విధాల ఆటోమేటిక్గా ఎంత ఇబ్బంది ఉన్నా గురుడు కలిసి వచ్చే కాలంగా ఆయనకి అన్ని అనుగ్రహిస్తూ ఉంటారు. కుంభలగ్నాధిపతి గురుడే వీక్షిస్తున్నారు కాబట్టి. అలాగే ఈ లగ్నానికి ముఖ్యమైన గ్రహం శుక్ర భగవానుడు. ఈ శుక్రుడు చతుర్థాధిపతి భాగ్యాధిపతి అయ్యి భాగ్యస్థానంలో స్థితి పొందారు కాబట్టి ఈయన కూడా మంచి అందిస్తారు. మరి మీనాక్షిదేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.